అందరికీ నమస్కారం. నా పేరు గిరిరాజు. ఇప్పుడు మీరు చూస్తున్నది చిట్వేల మండలంలో ఉన్న శ్రీ వరదరాజ స్వామి టెంపుల్. ఇది శ్రీ వరదరాజ స్వామి మెయిన్ గాలిగోపురం ఫస్ట్ ఎంట్రన్స్లో. స్వామి గాలిగోపురం ఎంట్రన్స్లో సింహద్వారం ఇది. సింహద్వారానికి చూడండి ఇలా ఎలా శిల్పాలు చెక్కారు చూడండి. ఒకే రాతి పైన మలచబడిన శిల్పాలు ఇవి. అప్పుడు వాకిలి ఒకే చెక్క వాకిలి పైనుంచి కింద వరకు సుమారుగా 20 అడుగుల వాకిలి ఇది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండదు. ఒకే చెట్టుని మలచి ఇలా చేయడం జరుగుతుంది. లోపల గుడి ఎంట్రన్స్లో ఇది ఇంకొక వాకిలి. ఇది రెండో వాకిలి. ఇది రెండో దాళమందిరం. ఇది మామూలుగా మన ఇంటికి దాళమందిరాలు ఉన్నట్టే స్వామివారికి రెండో దాళమందిరం ఇది. ఒకే రాయి ఒకే రాయి ఇది. గుర్తులు బొమ్మలు చూడండి ఎలా మలిచారు బొమ్మలు. వరదరాజ స్వామి గుడి. ఇప్పుడు గుడి లోపలికి పోతున్నాం మనము. గుడి లోపల స్వామికి ఎదురుగా గరుత్మంత వాహనం ఇది. కొంచెం డెకరేషన్ చేస్తున్నారు, ఇప్పుడిప్పుడు పెయింట్ వేస్తున్నారు. దానికి ముందు పక్కనే ఈ 30 స్తంభాల మండపం ఇది. స్వామివారి కళ్యాణ ఉత్సవం జరిగే మండపం ఇది. పొద్దున పూట లైటింగ్ ఉండదు కాబట్టి ఏం కనపడదు. ఇప్పుడు నైట్ పూట లైటింగ్లో స్వామివారి మండపం ఇది, కళ్యాణ మండపము. అద్భుతమైన శిల్పాలు, మండపాలు. కొత్తగా రిపేర్ చేస్తున్నారు. ఇది దాతల సహాయంతో రిపేర్ చేస్తున్నారు. దాతల సహాయంతో అన్ని గుడిని రీమోడలింగ్ చేస్తున్నారు. ఇది కళ్యాణ మండపం. స్వామివారి కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతుంది. మొత్తం 30 పిల్లర్స్ ఉన్నాయి. ఇవి ఇంకా రిపేర్ చేస్తున్నారు. గుడి లోపలిని చూడండి ఎలా పాత గుడి రీమోడలింగ్ చేస్తున్నారు. వరదరాజ స్వామి పనుకున్నట్టు ఉన్నారు.
ఈ కాలం నాటిగా 10వ శతాబ్దం మట్టి రాజులు నిర్మించిన శ్రీ వరదరాజ స్వామి గుడి ఇది. మట్టి రాజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలైన రాజైన సామంతరాజులు దీన్ని పరిపాలించడం జరిగింది. వారి హయాంలోనే ఈ గుడి నిర్మించడం జరిగింది. వసంతరాయలు, తిమ్మరసు అనే ఇద్దరు సామంతరాజులు ఈ గుడిని నిర్మించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఎంతో పురాతనమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయం ఇది. మాడిఫికేషన్ జరుగుతుంది. పూర్తయినాక ఫుల్ వీడియో మళ్ళా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి.